ఉన్నటువంటి మా డైరెక్టర్ వెంకటనరసింహారెడ్డి గారికి, ఆడిటర్ గారికి, మా CEO అజయ్ గారికి మరియు సంబంధిత గ్రామాల రైతులందరికీ మా గౌరవ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఇలా సహకార వారోత్సవం ఎందుకు జరుపుకున్నామంటే సహకార వ్యవస్థ అటువంటి చాలా గొప్ప వ్యవస్థ. ఇలా 1952 తర్వాత ఏదైతే సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత భారతదేశానికి ఒక పటిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థ మరి కావాలని అనుకున్నప్పుడు అప్పటి నుంచి మొదలుకొని మరి ఆనాడు నెహ్రూ కానీ, ఆ తర్వాత ఇందిరాగాంధీ కానీ, ఆ తర్వాత అందరు ప్రధానమంత్రులు కూడా మరి సహకార రంగం అంటే ఎట్లుంటుంది, సహకార వారందరూ కలిసి ఒక సహకార వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత ఆ సహకార వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల్లో కూడా మరి ఏ రకంగా పనిచేస్తుంది, దానికి ఏ రకమైనటువంటి పరిమితులు, మరి ఏ రకంగా ఆర్థికంగా రైతులకు ముఖ్యంగా రైతులకు ఏ రకంగా సహకరించాలన్న ఉద్దేశంతోనే ఆనాడు సహకార వ్యవస్థకు బీజం పడ్డది. ఆ సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజం పడ్డ తర్వాత అది మెల్లమెల్లగా అభివృద్ధి చెంది వచ్చి 1964 వరకు సహకార చట్టంగా ఏర్పడింది. ఎవరు దాన్ని క్వశ్చన్ చేయకుండా దేశవ్యాప్తంగా కూడా ఒక సహకార చట్టం అనేటువంటిది ఏర్పడి ఆ సహకార చట్టంలో కొన్ని నియమ నిబంధనలు పెట్టుకొని రైతులకే కాకుండా అనేక మరి బహుళార్థక సాధక వ్యవస్థలన్నిటి కూడా మన సహకార రంగం మరి ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థతో పాటు మరి ప్రత్యేకంగా రైతులకు ఇంకా మౌలిక వసతులకు అనేక పెద్ద పరిశ్రమలకు కూడా మరి మౌలిక వసతులు కల్పించేందుకు ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ కావాలనుకున్నప్పుడు సహకార వ్యవస్థ పటిష్టంగా ఉంది. అందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా మారుమూల ప్రాంతాలకు కూడా ఈయన సహకార వ్యవస్థ రుణాలు అందుతున్నాయి. రైతులందరూ కూడా మరి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి క్రమంలో కూడా బ్రహ్మాండంగా కూడా సహకార వ్యవస్థ ప్రతి ఒక్కరు కూడా క్రాప్ లోన్ తీసుకోవడం జరిగింది, ఎడ్డి లోన్ తీసుకోవడం జరిగింది, హార్వెస్టర్లకు, ట్రాక్టర్లకు, ఇంకా అనేక రకాలైనటువంటి వ్యవస్థలకు మనం ఇలా ఆర్థికంగా సహకార ఇళ్లకు మన రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఇళ్లకు కూడా మన సహకార బ్యాంకు ద్వారా మనం రుణాలు అనేటువంటి అందించడం జరుగుతుంది. అంటే 60-70 సంవత్సరాల సహకార వ్యవస్థలో దినదినాభివృద్ధి చెందుతూ ఇలా రైతులకే కాకుండా అన్ని రకాల ప్రజలకు, అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, మతాలకు అతీతంగా అందరికీ రుణాలు ఇచ్చే విధంగా సహకార వ్యవస్థ అనేటువంటిది ఆర్థికంగా పటిష్టమై ఇలా భారతదేశం నలుమూలలు కూడా విస్తరించి భారతదేశం మొత్తానికి కూడా మరి మొత్తంలో కూడా ప్రతి రైతుకు, ప్రతి భారతదేశంలో ప్రతి పౌరునికి మరి ఆర్థికంగా సహాయపడేందుకు ఈ వ్యవస్థ అనేటువంటి తోడ్పడిందని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ రాబోయే కూడా మరి సహకార రంగాన్ని మీరందరూ కూడా వాడుకొని సహకార రంగంలో మంచి లాభాలు ఉంటాయి. సహకార రంగంతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా మంచి లాభాలు ఉంటాయి. ఈ సహకార రంగాన్ని వాడుకొని దయచేసి రైతులందరూ కూడా సహకార వ్యవస్థను అటాచ్మెంట్ నుండి రుణాలు కానీ, ఎరువులు కానీ, విత్తనాలు కానీ ఇంకా అనేక రకాలైనటువంటి మల్టీపర్పస్ లోన్స్ అని కూడా పొంది బ్రహ్మాండంగా ఆర్థిక పరిపుష్టి సాధించాలని కూడా మీ అందరికీ పేరుపైన తెలియజేస్తూ భవిష్యత్తులో మీరు ఏ రకమైనటువంటి లోన్ అడిగినా ఖచ్చితంగా మేము దగ్గర ఉండి 15 రోజుల లోపే మీకు లోన్ ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఈ వ్యవస్థను వాడుకొని ఆ వ్యవస్థను కాపాడండి, బ్యాంకులను కాపాడండి, సహకార రంగాన్ని కూడా కాపాడి మీరందరూ కూడా ఆర్థికంగా ముందుకు సాగాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చినందుకు అందరూ కూడా పేరు పెరుగుతానే కదా. థ్యాంక్ యూ.